ఎవరైనా తప్పు చేసిన తర్వాత వాళ్లకు కోర్టు శిక్ష విధించింది అనుకోండి, సాధారణంగా మనం వినే మాటలు ఏంటంటే సెంట్రల్ జైల్లో వేశారని, లేదంటే తిహార్ జైలుకు వాళ్ళను పంపించారని, ఇలాగా మనం సినిమాలో గానీ అలాగే పేపర్లోనూ గానీ మనం చూస్తూనే ఉంటాము. అసలు మనకు మన ఇండియాలో ఎన్ని రకాల జైల్స్ ఉన్నాయి, వాటిలో ఎటువంటి నేరం చేసిన వాళ్ళని వేస్తారు, అలాగే ఆ జైల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, అలాగే రాజకీయ నాయకులను అలాగే సెలబ్రిటీలను ఎటువంటి జైల్లో వేయడం జరుగుతుంది అనే విషయాలు పూర్తిగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను రియల్ ఫ్యాక్ట్స్ సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి అలాగే నా ఛానల్ కి మీరు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. భారతదేశంలో జైలును వివిధ ప్రమాణాల ఆధారంగా విభజించడం జరిగింది. ముఖ్యంగా ఖైదీల యొక్క భద్రతను బట్టి, వాళ్ళ చేసిన నేరాన్ని బట్టి, అలాగే ఆ జైళ్లలో ఉండే ఫెసిలిటీస్ ను బట్టి వివిధ రకాలుగా ఉన్నాయి. సుమారుగా మనం చూసుకున్నట్లయితే 8 రకాల జైళ్లు అయితే మన ఇండియాలో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాము. అందులో ఒకటవది సెంట్రల్ జైలు. దీన్ని కేంద్ర జైలు అని కూడా పిలవడం జరుగుతుంది. ఇవి పెద్ద స్థాయిలో పనిచేసే జైళ్లు. ఎక్కువ కాలం శిక్ష పడిన ఖైదీలను ఈ జైల్లోనైతే వేయడం జరుగుతుంది. అంటే 2 సంవత్సరాల కంటే ఎవరికైతే శిక్ష పడుతుందో వాళ్ళనైతే ఈ జైల్లోనైతే వేస్తారు. అయితే ఈ జైల్లో ఏ సదుపాయాలు ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాము. ఖైదీలకు బాండారి, ఆసుపత్రి, అక్కడ ఎవరైనా సరే ఖైదీలు చదువుకోవాలి అని అనుకున్నారనుకోండి, వాళ్లకు అక్కడ విద్యా అవకాశాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఈ జైలును మనం చెప్పాలంటే చెన్నై సెంట్రల్ జైలు ఇది చెన్నైలో ఉంది, తిహార్ జైలు ఇది ఢిల్లీలో ఉంది. సెంట్రల్ జైలుకు ఉదాహరణగా ఈ జైలును అయితే చెప్పవచ్చు. రెండోది మనం చూసుకున్నట్లయితే జిల్లా స్థాయి జైలు. దీన్ని డిస్ట్రిక్ట్ జైలు అని కూడా పిలవడం జరుగుతుంది. ఒక జిల్లాలో ఉన్న ప్రధానమైన జైలు లేదంటే పెద్ద జైలు మనం జిల్లా జైలుగా చెప్పవచ్చు. అయితే ఈ జిల్లా జైలులో ఎవరిని పెట్టడం జరుగుతుందంటే కొంతమంది ఉరిశిక్ష పడ్డ ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళనైతే ఈ జైల్లో పెడతారు. అలాగే ట్రయల్ ఖైదీలు అంటే ఇంకా శిక్ష పడిన ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఈ జైల్లోనైతే పెడతారు. అయితే ఇందులో సదుపాయాలు ఏ విధంగా ఉంటాయి అని చూసుకున్నట్లయితే దానికంటే తక్కువగా డిస్ట్రిక్ట్ జైల్లో సదుపాయాలు ఉంటాయి. 3 ఉప జైలు, దీన్ని సబ్ జైలు అంటారు. ఈ జైలు చిన్నగా ఉంటుంది. తక్కువ కాలం శిక్ష పడిన వాళ్ళు అలాగే శిక్ష పడడానికి రెడీగా ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే ఈ జైల్లో పెడతారు. చిన్న చిన్న పట్టణాల్లో లేదంటే మండల స్థాయిలో ఈ జైలు అయితే ఉంటాయి. 4 ఓపెన్ జైలు, దీనిని క్యాంప్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది ఒక లఘు భద్రతా జైలు. మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళను ఈ జైల్లో పెట్టడం జరుగుతుంది. అయితే ఇందులో ఉండే సదుపాయాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే చదువు, వ్యవసాయం, పని దినాలు ఇక్కడైతే ఉంటాయి. అంతేకాకుండా అక్కడ ఉన్న ఖైదీలు కొన్ని గంటల పాటు వాళ్ళు జైలు విడిచి బయటకు వెళ్లి ఎక్కడైనా పని చేసుకుని మళ్ళీ ఆ జైలుకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వాటిని ఓపెన్ జైలు అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ జైలు యొక్క ఉద్దేశం ఏంటంటే ఖైదీలకు పునరావాసం కల్పించడం, సామాజిక జీవన విధానం నేర్పడం. 5 మహిళా జైలు, దీన్ని ఉమెన్స్ జైలు అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఈ జైలు మహిళల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటైన జైలు. మన ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో ఈ జైలు అయితే లేవు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ జైల్స్ అయితే ఉన్నాయి. పిల్లలతో కలిసి ఉండే మాతృ ఖైదీలకు ఈ జైలులో ప్రత్యేకమైన ఏర్పాటు అయితే ఉంటుంది. 6 ప్రత్యేక జైలు, దీన్ని స్పెషల్ జైలు అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎవరిని పెడతారంటే రాజకీయ నాయకులు అలాగే మెంటల్ గా ఇల్నెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళనైతే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా విఐపి ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా ఈ జైల్లోనైతే పెట్టడం జరుగుతుంది. అయితే ఇటువంటి జైళ్లు చాలా తక్కువ మన దేశంలోనైతే ఉన్నాయి. 7 పిల్లల సంరక్షణ కేంద్రాలు, వీటిని బోస్టన్ స్కూల్ అబ్జర్వేషన్ హోమ్స్ అని కూడా పిలుస్తారు. 18 సంవత్సరాల కంటే తక్కువగా ఎవరైనా పిల్లలు ఏదైనా నేరం చేసి ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం అయితే ఈ జైలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి జైలుగా మాత్రమే కాకుండా పునరావాస కేంద్రాలకు కూడా పనిచేస్తాయి. ఇక్కడ పిల్లలకు శిక్షకు బదులు సంస్కరణలు అనే విధానంలో చదువు అయితే నేర్పిస్తారు. 8 పోలీస్ కస్టడీ సెంటర్ లాకప్ రూమ్స్, ఇవి కోర్టులో హాజరు పరచక ముందు నేరస్తులను నిందితులను తాత్కాలికంగా ఉంచే చోటు. ఇది జైలు కాదు, తాత్కాలిక నిబంధనల కేంద్రంగా ఉపయోగిస్తారు. జైళ్ల పరిపాలన భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనా హక్కులోకి అయితే వస్తుంది. అందుకే ప్రతి రాష్ట్రం తనకు తానుగా జైళ్లనైతే నిర్వహిస్తుంది. ఇక మన ఇండియాలో ఉన్న జైళ్ల గణాంకాలను 2023 లెక్కల ప్రకారం మనం చూసుకున్నట్లయితే మొత్తం జైళ్లు మన ఇండియాలో 1350 కంటే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ జైళ్లలో మొత్తం ఖైదీలు 4,50,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఈ జైళ్లలో సుమారుగా చూసుకున్నట్లయితే 130% కంటే ఎక్కువ మంది జనాభా ఈ జైలులో ఉన్నారు. అంటే జైలులో ఉండవలసిన దానికంటే ఎక్కువ మంది ఉన్నారు. జైలు అనేవి ఏదైనా తప్పు చేస్తే శిక్షించే స్థలాలు మాత్రమే కాదు, మానసిక పునరుద్ధరణ, ఆత్మ పరిశుద్ధి, మళ్ళీ ఒక మనిషిని మనిషిగా మార్చే కేంద్రాలుగా ఉండాలి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి, తప్పకుండా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.